జరుగుతున్నప్పుడు మన వాళ్ళని బలంగా నిలబెట్టండి అంటున్నాడు ఇతను. అవును. నిలబెడితే ఎంతో కొంత తెలుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏకగ్రీవాలు తక్కువ నడిచినాయి, ఎక్కడ కూడా ఏకగ్రీవాలు కానీ తక్కువ నడిచినాయి. దాంతో ఏమైంది, మన ఆంధ్రాలో అంత దరిద్రపు ఏకగ్రీవాలు ఎప్పుడు లేదు, జగన్ టైంలో జరిగినంత ఏకగ్రీవాలు. కాబట్టి తెలంగాణలో పోటీ జరిగినప్పుడు గట్టి పోటీ ఇవ్వగలిగింది కదా ప్రతిపక్షం, అక్కడ ఓ ధైర్యం వచ్చింది కదా. మీరు ఇందులో అధికార పక్షం కూడా కంగారు పడుతుందా అని డౌట్ వచ్చింది నాకు. నిన్న ఈనాడు రాసిన వార్త ఏంటి, చంద్రబాబు గారు ఈ కాన్సెప్ట్ తీసుకుంటున్నారట. పాత రోజుల్లో 1999కి ముందు చంద్రబాబు గారు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు, మేయరు, చైర్పర్సన్ ఇట్లాంటివన్నీ ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. ఇది కాదు పరోక్ష ఎన్నికలు కాదు. అంటే ఇప్పటికి మళ్ళీ మన కౌన్సిలర్లను గెలిపించి కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకోవడం, లేకపోతే కార్పొరేటర్లను గెలిపించి కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోవడం, అలా కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అలాంటి విధానం గురించి చర్చిస్తున్నారు అని వచ్చింది ఈనాడు. అది నిజమంటే ప్రత్యక్ష ఎన్నికలకు భయపడుతున్నట్టు అంతే. ఎందుకంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లను గెలిపించుకుని వాళ్ళ చేతన పెట్టుకుంటాం, ఇదంతా కూడా గ్రిప్ ఉంటది, ఎమ్మెల్యే గ్రిప్ ఉంటది. అంటే వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంటదేమో, అధికారులు ఉన్నారు కాబట్టి నిజంగా భయపడితే ఎన్నికలు పెట్టకపోయినా ఎవరు అడుగుతారు, కొన్ని రోజులు దెబ్బతినేస్తారు. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తోడు పెట్టుకుని, అంటే లాస్ట్ టైం పెట్టలేదు వీళ్ళు, అలాగే జగన్ వచ్చిన తర్వాత పెట్టారు. అంటే ఫస్ట్ అప్పుడు ఏమైందంటే 2013 ఎండింగ్ లో 14 స్టార్టింగ్ లో జనవరి ఆ టైంకి పదవి కాలాలు అయిపోయింది. 2014 నేను అనేది కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే ఎన్నికలు పెట్టేశారు. అప్పుడు కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.